రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నదాతలకు యూరియా కష్టాలు తీరడం లేదు. ప్రభుత్వాలు యూరియాను అందిస్తున్నామని చెప్తున్నా క్షేత్రస్థాయిలో అది ఆచరణలోకి రావడం లేదు. ఇక ప్రతి చోట తెలుగు రాష్ట్రాల్లో యూరియా కోసం సొసైటీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న ఘటనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్న ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా తమ గ్రామానికి కావాలని యూరియా ఇవ్వడం లేదంటూ కూడా రైతులు ఆందోళనకు దిగిన ఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరులో చోటు చేసుకుంది. ఏడీఏ ఆఫీస్ ముందు సెతనకోట గ్రామ రైతులు ధర్నా చేపట్టారు. అల్లూరు గ్రామస్తులకే ఏవో యూరియా అందిస్తున్నారని, మిగతా గ్రామాల రైతులకు ఇవ్వడం లేదంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. దీంతో అగ్రికల్చర్ అధికారులకు రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. తమ గ్రామానికి టోకెన్ ఇచ్చి నెల కావస్తున్నా యూరియా ఇవ్వడం లేదని వాపోతున్నారు. వరికి యూరియా లేక ఎదుగుదల లేదని, యూరియా ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యం అంటున్నారు రైతులు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నదాతలకు యూరియా కష్టాలు ఇంకా తీరడం లేదు. ప్రభుత్వాలు యూరియాను అందిస్తున్నామని చెప్తున్నా కూడా క్షేత్రస్థాయిలో అది ఆచరణలోకి రావడం లేదు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివరాజ్ సిద్ధంగా ఉన్నారు. శివరాజ్, దీపిక, ఏదైతే రైతులు యూరియా కష్టాలకు తప్పలేదని చెప్పుకోవచ్చు. ఈ రోజు నందికొట్కూరులో ఏదైతే అగ్రికల్చర్ ఆఫీస్ ఎదుట ఇటు రైతులు అటు ఏదైతే యూరియా కోసం నెల రోజు నుంచి తిప్పుతున్నారు తప్ప తమకు యూరియా ఇవ్వడం లేదని చెప్పి ఒక గ్రామం మొత్తం ఒకేసారి ఏదైతే అగ్రికల్చర్ ఆఫీస్ వద్దకు చేరుకునే అధికారులతో వాగ్వాదం చేయడం జరిగింది. ముఖ్యంగా నెల క్రితం తమకు టోకన్లు ఇచ్చారని చెప్పి ఏదైతే రైతులు చెప్తున్న పరిస్థితి, ముఖ్యంగా నెల గడుస్తున్న ఇప్పటి వరకు తమకు యూరియా సప్లై చేయాలని చెప్పి ఎవరైతే ఏఓ స్థాయి అధికారితో వాగ్వాదం చేయడం జరిగింది. అయితే స్థానికంగా ఉన్న పోలీసులు వచ్చి వారిని వారించి ఏదైతే అధికారులకు ఇటు రైతులకు నచ్చజెప్పి యూరియా తప్పకుండా తాము సప్లై చేస్తామని చెప్పి హామీ ఇప్పడంతో కొంత పరిస్థితి సద్దుమణిగింది. అయితే నెల రోజుల నుంచి ఏదైతే ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాం తప్ప తమకు యూరియా ఇవ్వడం లేదని, ఏదైతే ఆ పంటలకు యూరియా సప్లై లేకపోతే పంటలు రాని పరిస్థితి ఏర్పడుతుంది, తాము ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఆ జిల్లాలో చాలా చోట్ల ఏదైతే యూరియా సప్లై సరిగ్గా లేకపోవడంతో రైతులు ఆయా అధికారుల ఆఫీసుల వద్దకు చేరుకొని వారితో వాగ్వాదం దిగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు నందికొట్కూరులో కూడా ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్ అధికారులతో ఇటు రైతులు ఏదైతే వాగ్వాదం దిగి తమకు యూరియా సప్లై చేయాలని చెప్పి జరిగిన ఘటన చూడొచ్చు. శివరాజ్, రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నదాతలకు యూరియా కష్టాలు ఇంకా తీరడం లేదు. ప్రభుత్వాలు యూరియాను అందిస్తున్నామని చెప్తున్నా కూడా క్షేత్రస్థాయిలో అది ఆచరణలోకి రావడం లేదు. ప్రతి చోట తెలుగు రాష్ట్రాల్లో యూరియా కోసం సొసైటీ కేంద్రాల వద్ద పడికాపులు కాస్తున్న ఘటనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్న ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా తమ గ్రామానికి కావాలని యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆందోళనకు దిగిన ఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరులో చోటు చేసుకుంది. ఏడీఏ ఆఫీస్ ముందు సెతనకోట గ్రామ రైతులు ధర్నా చేపట్టారు. అల్లూరు గ్రామస్తులకే ఏవో యూరియా అందిస్తున్నారని, మిగతా గ్రామాల రైతులకు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో అగ్రికల్చర్ అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమ గ్రామానికి టోకెన్ ఇచ్చి నెల కావస్తున్నా యూరియా ఇవ్వడం లేదని వాపోతున్నారు. వరికి యూరియా లేక ఎదుగుదల లేదని, యూరియా ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యం అంటున్నారు రైతులు.